దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు కలవరపెడుతున్నాయి. బెంగళూరు, అహ్మదాబాద్, కోల్కతాలో ఏడాదిలోపు చిన్నారుల్లో వైరస్ ను గుర్తించారు. అయితే హెచ్ఎంపీవీ వైరస్ పై భయం అవసరం లేదన్నారు సెంట్రల్ హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు చెప్పారు. దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఒక్కరోజే దేశవ్యాప్తంగా 4 కేసులు నమోదయ్యాయి. కోల్కతాలో 5 నెలల చిన్నారికి హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్లు డాక్టర్లు గుర్తించారు. ఇప్పటికే బెంగళూరులో 2, అహ్మదాబాద్లో ఓ కేసు నమోదైంది. ఈ విషయాన్ని ఐసీఎంఆర్ ధృవీకరించింది. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్రాల్లో విస్తృతంగా టెస్టులు చేయాలని ఆదేశించింది. హెచ్ఎంపీవీ వైరస్ బారిన పడిన చిన్నారులంతా ఏడాదిలోపు వయసులోని వారే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా హెచ్ఎంపీవీ కేసులు నమోదవుతున్నాయి. వైరస్ బారిన పడిన వారిలో జలుబు, ఫ్లూ లక్షణాలు కనిపిస్తున్నాయి. చిన్నారులు, వృద్ధుల్లో ఇన్ఫెక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది. సీజనల్, శ్వాస సంబంధిత వ్యాధులు ఎదుర్కొనేందుకు అవసరమైన వైద్య సామాగ్రి, పడకలు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. చలికాలంలో అవసరమైన జాగ్రత్తలు పాటించడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది వైద్యారోగ్య శాఖ. దేశంలో పెరుగుతున్న హెచ్ఎంపీవీ వైరస్ కేసులపై స్పందించారు సెంట్రల్ హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. హెచ్ఎంపీవీ వైరస్ కొత్తదేమీ కాదన్నారు. 2001లోనే వైరస్ గుర్తించినట్లు తెలిపారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు చెప్పారు జేపీ నడ్డా. जो एचएमपीवी वायरस के मामले पर हाल ही में आई रिपोर्ट्स पर स्वास्थ्य मंत्रालय ने इंडियन काउंसिल फॉर मेडिकल रिसर्च के साथ और नेशनल सेंटर फॉर डिजीज़ कंट्रोल के साथ और वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन के साथ चीन सहित पड़ोसी देशों में स्थिति पर कड़ी निगरानी रखे हुए हैं. WHO ने भी स्थिति का संज्ञान लिया है और जल्द ही वो भी अपनी रिपोर्ट साझा करेंगे हमसे. हम स्थिति का बहुत नज़दीकी से जायज़ा ले रहे हैं और हम ये कह सकते हैं कि हमें चिंता का कोई कारण नहीं होना चाहिए. स्वास्थ्य विभाग इन सारी बातों पर नज़र रखे हुए. కొత్త వైరస్ పై అలర్ట్ గా ఉన్నామన్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. వైరస్ వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వ హాస్పిటల్లో టెస్టుల సంఖ్య పెంచాలని ఆదేశించామన్నారు. బెంగళూరులోనే తొలి హెచ్ఎంపీవీ వైరస్ అంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు కర్ణాటక మంత్రి దినేష్ గుండూరావు. వైరస్ సోకిన ఇద్దరికి విదేశాలకు వెళ్లిన హిస్టరీ లేదన్నారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను భయపెట్టొద్దన్నారు దినేష్ గుండూరావు. See, whatever it is, this is not something which is unknown. The HMPV virus is it's a flu virus which is there, and certain percentage of people catch respiratory problems and cold due to this virus. It's was first found out in 2001 in Netherlands. So this is not something that is new. Let us see. I mean, we should not press the panic button or create any confusion. So far, I would say this is not a serious public health issue as of now. ఆసియాతో పాటు భారత స్టాక్ మార్కెట్లపై హెచ్ఎంపీవీ వైరస్ ప్రభావం పడింది. వైరస్ విజృంభణ భయంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 1400 పాయింట్ల మేర పతనమైంది. నిఫ్టీ 23,550 స్థాయికి పడిపోయింది. బీఎస్ఈలో కంపెనీల మార్కెట్ విలువ దాదాపు 12 లక్షల కోట్ల మేర క్షీణించింది.